చర్చే జరగలేదు. అవునవును సార్. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ లేడు. సార్. మీరు మీ విషయాలన్నీ ఎవరు చేయాలా? విద్యాశాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధిలో ఉంటాయి. సార్. కమిషనర్ ముగ్గురు లేరు. నిన్న వాళ్ళు మోడీ మీటింగ్ సంబంధించి వాళ్ళు బిజీలు ఉన్నారు వారం నుంచి. సార్. డైరెక్టర్ గారు అబ్రాడ్ వెళ్ళారు. సార్. ఆయన మండే వస్తారు. మండే తర్వాత మీ ప్రోగ్రెస్ వాటి మేబీ ఏదైనా జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం లేదు. నేను నీ గురించి ఆయన ఏం చెప్పినా మనం ఏం చేయలేము. కమిషన్ రావాలన్నారు. సార్. నిర్ణయం తీసుకునే వాళ్ళు లేనప్పుడు మనం ఎంత ప్రస్తావించినా వేస్ట్ కదమ్మా. అవునవును సార్. కాదు సార్, డేస్ ఏమన్నా అట్లా పొడిగించే అమ్మా ఛాన్స్ ఉందా సార్? అవన్నీ కూడా సార్. చెప్పడం వేస్ట్. సోమమంగళం బుధవారం 3 రోజులు నేను డెసిషన్ చెప్తాను. మాట్లాడకుండా నేను ఎలా చెప్పగలను చెప్పు. నేనైతే మా సంఘం ఎమ్మెల్సీ, నేను పిఆర్టీ ఎమ్మెల్సీ, నేను ముగ్గురము రేపు మండే నుంచి కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ ని కలిసి ఉపాధ్యాయుల సమస్యలు అండ్ దెన్ డిఎస్సి వాళ్ళ సమస్యలు, మీ సమస్య ఒకటి లేదు. జనరల్ కేటగిరీ ఉండే వాళ్ళకు 45 సంవత్సరాలు వయోపరిధి పెంచాలని, 90 days కావాలని, జిల్లాలో ఎగ్జామ్ ఒకటేసారి ఏ జిల్లాకు జిల్లా రెండోసారి ఒకటే పేపర్ జిల్లా వైపు ఉండాలని, తర్వాత ఎట్టు మళ్ళీ అవకాశం కల్పించాలని, ఆల్రెడీ కోర్సు కంప్లీట్ చేసినది కాకుండా ఇప్పుడు ఎగ్జామ్ రాయబోలో కూడా 10 రావాలని టెట్ పరిధిలోకి. ఆ విధంగా ఈ 5-6 డిమాండ్లు పక్కాగా పెట్టి ఆయనతో ముగ్గురితో డిస్కస్ చేసిన తర్వాత మేమైనా అవుట్పుట్ చెప్పగలం. డిమాండ్ చేయకుండా మనం ఊహించుకొని మీకు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఉంటుంది అమ్మా పాజిటివ్. ఎందుకంటే మేమేమంటున్నా అంటే ఇప్పుడు 5 ఏళ్ళు పట్టింది, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. ప్లస్లు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అవకాశం మనం అంటున్నాం కానీ ఇయర్ జరుపుతామని గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే సర్ప్లస్ పోస్టులు కొత్తగా పెడుతున్నాం, స్ట్రక్చర్లు ఎన్ని పాఠశాలలు ఉంటాయి ఎన్ని పోతాయి తెలియదు. కాబట్టి మనం ఈ అవకాశం మన పోస్టులు అయితే పెంచడం లేదా, ఉన్న పోస్టులు అందరికి ఇస్తున్నాం. తప్పేమది? 5 ఏళ్ళు నెల 1 నెల 2 నెలలు ఉండలేరా? వాటి ఖచ్చితంగా మీకు మెరుగైన ఆదేశం పంపించి మేలు చేయని పిఆర్టీ పక్షాన కృషి చేస్తామా. అది మీ అందరికీ చెప్పండి. మీ వాళ్ళు ఇన్ని ఫోన్లు చేస్తాను లిఫ్ట్ చేయలేక ఇబ్బంది పడతాను. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. పిఆర్టీ వాళ్ళు ఈ విధంగా చెప్పినారు. నిన్ని పిఆర్టీఏ ప్రెసిడెంట్ గారు ఈ విధంగా ఎమ్మెల్సీ నాయుడు, పిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ మిట్టా కృష్ణయ్య, పిఆర్టీ ఎమ్మెల్సీ డాక్టర్ గాలి శ్రీనివాస్ గారి ఈ విధంగా చెప్పాను పెట్టండి. ఈ పాయింట్లన్నీ మేము సెలెక్ట్ చేద్దాం. ఒక గ్రూప్ లో క్రియేట్ చేసి పెడితే ఆ సమాధానం మీద మేము మళ్ళీ నీకు వెన్స్డే ఆర్ థర్స్డే పెన్సిల్ మీకు చెప్పేస్తా ఈ విషయం. అదే మీ వాళ్ళకి చెప్పండి. గ్రూప్ క్రియేట్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ లో పెట్టండి. మా విషయం తదుపరి మేము ఫాలో అప్ అవుతాం.